గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఏకాదశంలో చంద్రుడు, జన్మ శుక్రుడు, దశమ కేతువు. ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. జన్మ శుక్రబలం ధనాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థికాభివృద్ధికి శుక్రబలం ఎంతగానో సహకరిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఆ దిశగా నిరంతరం ప్రయత్నం చేయండి. ముఖ్య కార్యక్రమాల్లో మనోబలాన్ని ఉపయోగించాలి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి. మంచి జరగడానికి ప్రయత్నం చేయండి. 1-2 సార్లు లోతుగా ఆలోచించి పెద్దల సలహాలతో ముందుకు సాగాలి. పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పుడు ఫలితాలు సాధించడంలో శ్రమ పెరుగుతుందని గమనించండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఆత్మీయ సలహాలు చాలా వరకు మేలు చేస్తాయి. సందేహాస్పదమైన అంశాలలో జాగ్రత్తగా ఉండండి. స్పష్టత లేకుండా గందరగోళంలో ఏ పని చేయవద్దు. మొత్తం మీద వారాంతంలో శుభం జరుగుతుంది. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య బలం తక్కువగా ఉంది. సూర్యుడిని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? బుధ బలం కూడా సహకరించడం లేదు. పెసలు దానం చేయండి.